హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ నేనైతే ద బెస్ట్ చికెన్ రెసిపీ అయితే ఇప్పటివరకు కుక్ చేసిందైతే ఇదే అండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఈరోజు ట్రై చేస్తున్న రెసిపీ నేమ్ ఏంటి అంటే కొత్తు చికెన్ ఫ్రై అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని నేను రెసిపీ మొత్తం చెప్పేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ నేను 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అదంతా వేసి చక్కగా కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలండి. ఇది చికెన్ కదా, ఈజీగానే బాయిల్ అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ కూడా అవసరం లేదనుకుంటే 10 మినిట్స్ సరిపోతుంది. కొంచెం సేపు అలా వదిలేస్తే బాయిల్ అయిపోతుందండి. మధ్యలో మీరు ఒక చికెన్ పీస్ ఇలా ముట్టుకొని చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది బాయిల్ అయిందో లేదో. సో నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చిందండి. ద బెస్ట్ రెసిపీ నేను చేసిన వాటిలో అయితే నేను చెప్తాను. టేస్ట్ అంత బాగుంది. చూసారు కదండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే సరిపోతుంది. ఇది బాయిల్ అయిపోతుంది అనమాట చికెన్. ఇదంతా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఫస్ట్ రెడ్ చిల్లీ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి. నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ బాయిల్ అయ్యేలోపు మీరు దీన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో అది బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ మిక్చర్ పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ని మనం ఇలా ఇక్కడ నేను ఫోర్క్తో షెడ్ చేశాను కదా, సేమ్ అలానే షెడ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా ఒక పాన్ పెట్టుకొని దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఈ ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఒక 1 కప్ ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఆ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని టొమాటో ప్యూరీలా చేసేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఆల్రెడీ షెడ్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోండి. ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ ఇంగ్రీడియంట్స్, అవన్నీ మిక్స్ చేసుకుని ఉన్న పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆ మసాలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే నా దగ్గర ఆల్రెడీ విడివిడిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండి నేను. ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా నేను విడిగా యాడ్ చేసుకున్నాను అనమాట. గరం మసాలా ఇవన్నీ. ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇదర్ అదైనా యాడ్ చేసుకోండి లేదంటే ఇవైనా యాడ్ చేసుకోండి. 2 యాడ్ చేయొద్దు, కొంచెం ఎక్కువ స్పైసీ అయిపోతుంది అనమాట. మనం చికెన్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ లేకపోతే ఫ్రై అవ్వదు కదా. సో ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి.
ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. దాని తర్వాత స్టార్టింగ్ మనం ఆల్రెడీ సాల్ట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మళ్ళీ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. క్రిస్పీగా చికెన్ ఫ్రై లాగా ఉంటదన్నమాట. మనం దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇది నాకైతే రెస్టారెంట్ స్టైల్ లానే అనిపించింది అనమాట. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట. మనం పప్పుతో కానీ లేదా కర్డ్తో కానీ తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మనం ఏమైనా ఫంక్షన్స్కి కూడా ఇలాంటి ఒక ఐటెంని స్పెషల్గా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది కాబట్టి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్.